హాయ్ గైస్, ఈరోజు వాట్సాప్లో నాకు ఒక కస్టమర్ మెసేజ్ చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫీట్ పెడిక్యూర్ ఆర్ ఫీట్ ఫేర్ అవ్వడానికి ఏదైనా వీడియో చేయమని నా కస్టమర్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. సో దానికి కావాల్సిన స్టూల్ ఏవో చూద్దాం. ఇప్పుడు పెడిట్రిక్ మెషిన్, ఇంకా పెడిట్రిక్ మెషిన్ కొంటే మనకి ఇవి ఫైల్స్ మనకి ఆర్డర్ చేసినప్పుడు 4 టైప్స్ ఫైల్స్ వస్తాయి అనమాట. నేను మీకు వీడియో చేస్తున్నప్పుడు చెప్తాను, ఇది వాడుతున్నప్పుడు చెప్తాను మీకు. డీటాన్, స్క్రబ్బింగ్, దొడ్డుప్పు, క్లెన్జర్, నెయిల్ పాలిష్, 2 స్పాచులర్స్, పాండ్స్ బాడీ లోషన్, స్మూత్నింగ్ స్క్రాపర్, స్టీల్ స్క్రాపర్, చిన్న బాల్, టిష్యూస్. పెడిక్యూర్ మెషిన్ ఎలా యూజ్ చేద్దామో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఏమో దొడ్డుప్పు వేసుకోవాలి. మనము దొడ్డుప్పు వల్ల కాళ్ళ పెయిన్స్ తక్కువైపోతే క్రాక్స్ ఈజీగా రిమూవ్ అవుతాయి. నా దగ్గర అయితే పెడిక్యూర్ మెషిన్ ఉంది కాబట్టి నేను పెడిక్యూర్ లో డిప్ చేసుకుంటున్నాను. కాళ్ళు గోరువెచ్చని వాటర్ లో డిప్ చేయాలి. మీకు ఎంతైతే హీట్ మీరు ఓకే అనుకుంటే అంతవరకు అయితే హీట్ చేసుకోండి. 15 మినిట్స్ దాకా ఇలా డిప్ చేసుకోవాలి. నా దగ్గర అయితే పెడిక్యూర్ మెషిన్ ఉంది. మీ దగ్గర పెడిక్యూర్ మెషిన్ లేకపోతే టబ్బు, ఏదైనా టబ్బు ఉంటే మీ ఇంట్లో ఆ టబ్ లో మీరు దొడ్డుప్పు వేసుకొని డిప్ చేసుకోండి ఒక 15 మినిట్స్ దాకా. క్రాక్స్ ఎక్కువ ఉంటే 15 మినిట్స్, క్రాక్స్ తక్కువ ఉంటే 10 మినిట్స్ ఓకే. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత సో నా కాళ్ళు అయితే లైట్ గానే ఉన్నాయి, ఎక్కువ క్రాక్స్ లేవు. స్టీల్ స్క్రాపర్ అన్నమాట ఇది. నేను డిస్క్రిప్షన్ లో దీని లింక్ ఇస్తాను అనమాట. ఎక్కువ క్రాక్స్ ఉన్న వాళ్ళేమో ఇది యూజ్ చేయాలి. నాకైతే తక్కువ ఉన్నాయి, సో ఇది యూజ్ చేయట్లేదు నేను. ఎక్కువ క్రాక్స్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయండి. షుగర్ పేషెంట్స్ అయితే చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయండి దీన్ని అయితే. ఇది స్మూత్నింగ్ స్క్రాపర్. ఇది స్మూత్ ఉంటుంది ఒక సైడ్ ఏమో రఫ్ గా ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేయొచ్చు అందరూ. సో కొంచెం లైట్ గా ప్రెజర్ వేసి ఇలా రఫ్ చేయాలి. దీనిది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట మీకు. 15 మినిట్స్ ఇలా డిప్ చేసిన తర్వాతకి ఇలా లైట్ గా ఇలా చేయాలన్నమాట. క్రాక్స్ జల్దీగా రిమూవ్ అవుతాయి అన్నమాట. మీకు ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నట్టు అనిపిస్తేనే అక్కడే చేయాల, క్రాక్స్ లేని కాడ మాత్రం చేయకండి. ఇలా డిప్ చేయండి. మళ్ళీ ఇలా వాటర్ తీసుకొని ఇలా వాష్ చేసుకోండి. ఇగోండి ఎంత క్లీన్ అయిపోయింది కదా. ఎక్కువ డీప్ క్రాక్స్ ఉంటే ఒకటేసారి అయితే రిమూవ్ అవ్వండి. 15 days కి ఒకసారి చేయాలి. 15 days కి ఒకసారి చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే మన క్రాక్స్ తక్కువ అవుతాయి, కంట్రోల్ అవుతాయి అన్నమాట. క్లెన్జర్, డీటాన్. దీనివల్ల ట్యాన్ పోతుంది. ఇంతకు ముందు వీడియోలో నేను చేశాను అనమాట. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఇంతకు ముందు వీడియోలో ఫుల్ వీడియో పెట్టాను. డీటాన్ క్లెన్జింగ్ ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి డీటాన్, దానివల్ల ఏమి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, సో మొత్తం చెప్పాను నేను ఇంతకు ముందు వీడియోలో. చూడండి, చూడలేని వాళ్ళు చూడండి ఆ వీడియోస్. క్లౌన్ బాడీ స్క్రబ్ ఇది. దీని గురించి కూడా ఎలా యూజ్ చేయాలో వీడియో తీసాను నేను. వీడియోలో చూడండి ఎలా యూజ్ చేయాలో. నేనైతే డీటాన్ మీదనే స్క్రబ్బింగ్ చేస్తున్నా, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డీటాన్ మీద స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఈజీగా ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. చాలా మందికి చెప్పులు వేసుకుంటే ఇలా గీతల్లాగా వచ్చేస్తుంది కదా, ఆ ట్యాన్ పోవడానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఇలా డీటాన్ మీద స్క్రబ్బింగ్ చేస్తే. ఇంకా కింద కూడా చేసుకోండి ఇలాగా. కింద కూడా దుమ్ము అతుక్కొని ఉంటది కాళ్ళకి, అది మొత్తం క్లీన్ అయిపోతుంది.
ఇలా 3 minutes దాకా చేయండి. 2-3 minutes చేయండి. ఇలాగ మంచిగా మసాజ్ చేయండి. ఇలా వాటర్ తీసుకుంటూ చేయండి. ఇలా నెయిల్స్ మీద కూడా మంచిగా రబ్ చేయండి. డీటాన్ విత్ స్క్రబ్బింగ్ అన్నమాట. ఆల్రెడీ మనం డీటాన్ పెట్టుకున్నాము. 15 minutes తర్వాత స్క్రబ్బింగ్ తీసుకొని ఇలా మంచిగా మసాజ్ చేయండి. ట్యాన్ మంచిగా రిమూవ్ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటా చేయాలి. అలాగే మొత్తం గట్టిగా అయిపోతుంది అన్నమాట అలానే చేస్తే. ఇలా ఇదే వాటర్ లోనే మొత్తం క్లీన్ చేసుకోండి. ఇలా మంచిగా స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకున్నాక మనకి ఈ టబ్బుతో అవసరం లేదు. ఇంకా టవల్ కానీ టిష్యూస్ తో కానీ ఇలా మంచిగా డ్రై చేసుకోండి. ఇది పెడిట్రిక్ మిషన్ అండి. మీ దగ్గర ఉంటే ఇది యూజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఇది 4000 చేంజ్ ఉంది అమౌంట్. డిస్క్రిప్షన్ లో దీని లింక్ ఇస్తాను మీకు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ 2 యూజ్ చేయండి. వీటిని కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. 200 ఉంటాయి 2 కలిపి. ఇవి కూడా పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. దీంట్లో స్లాషెస్ వస్తాయి అన్నమాట, ప్యాడ్స్ వస్తాయి, రిఫిల్స్ వస్తాయి. దీంట్లో నంబర్ వచ్చేసి 60, 80, 120, 180 ఉంటుంది అనమాట. దీన్ని ఏ నంబర్ ఎలాంటి వాళ్ళకి యూజ్ చేయాలో చెప్తాను అనమాట. 60 నెంబర్ వచ్చేసి చాలా క్రాక్స్ ఉంటాయి, డీప్ క్రాక్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు యూజ్ చేయాలి. 80 నెంబర్ వాళ్ళేమో మీడియం క్రాక్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయాలి. 120 నెంబర్ ఉన్న వాళ్ళేమో నార్మల్ క్రాక్స్ లైట్ ఉన్న వాళ్ళు యూజ్ చేయాలి. 180 ఉన్న వాళ్ళు లైట్ గా అసలు క్రాక్స్ లేవు, వాళ్ళకి కళ్ళు రఫ్ ఉంది స్కిన్, అలాంటి వాళ్ళు యూజ్ చేయాలి. సో రిఫిల్స్ వస్తాయి. నా దగ్గర అయితే 80 నెంబర్ ఉంది. సో నాకు కొంచెం మీడియం ఉన్నాయి క్రాక్స్. సో అందుకోసం నేను 80 నెంబర్ తీసుకుంటున్నాను. దాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. 1 యూజ్ అండి, డిస్పోజబుల్, 1 time 1 యూజ్. ఇలా చార్జర్ కూడా వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా గ్యాప్స్ ఉంటాయి కదా, ఇలా నెయిల్ తోటి ఇలా పుల్ చేయాలి. పుల్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత పెడిట్రిక్ మిషన్ మీద ఇలా కరెక్ట్ గా సైజ్ చూసుకొని పెట్టుకున్నాక ఇలా ప్రెస్ చేయండి మంచిగా. ఇలా మంచిగా ప్రెస్ చేసి ఇలా అనండి మీ ఫింగర్ తోటి, ఇలా పుల్ చేయండి అటు ఇటు. రాకపోతే మంచిగా సెట్ అయిపోయింది. ఓకేనా, ఇలా చేసుకోవాలి. తర్వాత ఇలా కనెక్ట్ చేసుకోండి. ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది ఆన్ చేయాలి. ఇదేమో ఇక్కడ రాసింది లో హై. ఇది చేస్తే నార్మల్ గా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే లో మీదనే పెట్టుకోండి మీరు. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది పెడిట్రిక్ మిషన్ తో అంటే హైలో పెట్టుకోండి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను హైలో పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం నేను ప్రాసెస్ చూపించాను కదా, మొత్తం అయిన తర్వాత డ్రై చేసుకున్నాక కాలు మొత్తము ఇలా ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో అలా మిషన్ పెట్టి రౌండ్ గా తిప్పాలి. ఇలాగా
దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా స్మూత్ అవుతుంది అనమాట. క్రాక్స్ ఉన్న దగ్గర రఫ్ అనిపిస్తుంది, మనం పెడిక్యూర్ చేసుకున్నాక కూడా రఫ్ గా ఉంటది అనమాట స్కిన్. దీని అనమాట డీప్ స్మూత్నింగ్ అయిపోతుంది అనమాట. ఎక్కడైతే క్రాక్స్ ఉన్నట్టు అనిపిస్తే అక్కడనే పెట్టుకోవాలి. ఇలా పౌడర్ ఇలా కనిపిస్తుంది మనకు అప్పుడే చేస్తున్నప్పుడు. ఎక్కువ ప్రెజర్ పెట్టి చేయకండి, మిషన్ ఆగిపోతుంది. ఇలా నార్మల్ గా టచ్ అయిందా లేదా స్కిన్ కన్నట్టే టచ్ చేయాలి. దీనికి ఇలా రౌండ్ గా తిప్పాలి. దీన్ని ఇలా ఒక 2-3 మినిట్స్ పెట్టిన తర్వాత టెస్ట్ చేయండి. ఇలా స్కిన్ మీద ఇలా చేయబెట్టినప్పుడు స్మూత్ గా అనిపిస్తుంది. ఇంకా చెయ్యకండి, రఫ్ ఉంటేనే చేయాలి. ఇక నాకు ఇక్కడ రఫ్ గా అనిపిస్తుంది, సో అది కానీ దీన్ని మొత్తం నేను ప్రాసెస్ చూపించిన తర్వాతనే చేయాలి. స్టార్టింగ్ లోనే చేయకండి, అస్సలు స్మూత్ అవ్వదు. స్మూత్ అయినట్టే అనిపిస్తుంది కానీ స్మూత్ మాత్రం అవ్వదు. పాండ్స్ బాడీ లోషన్ పెట్టుకోవాలి కాళ్ళకి. పాండ్స్ బాడీ లోషన్ లేకపోతే క్రీమ్ మసాజ్, క్రీమ్ ఏదైనా కానీ పర్వాలేదు. ఫుడ్ క్రీమ్ కానీ ఫేస్ క్రీమ్ అయినా పర్లేదు. లేదంటే అవి రెండు అవైలబుల్ లేకపోతే అలోవెరా జెల్ కూడా పెట్టుకొని ఇలా 2-3 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోండి కాళ్ళ కింద. ఇలా మంచిగా ఇట్లా ఫింగర్స్ మధ్యలో ఇలా మంచిగా అబ్జర్వ్ చేసుకోండి. ఇలా మంచిగా ఒక 2-3 మినిట్స్. చూసారు కదా ఎంత మంచిగా స్మూత్ అయినాయి, ఫేర్ అయినాయి నా లెగ్స్. అండ్ క్రాక్స్ కూడా మొత్తం క్లీన్ అయిపోయినాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మీ స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ మేకప్స్ గురించి కానీ ఏవైనా టిప్స్ కావాలన్నా, మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో మీ కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను. ఈ టిప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత మీ లెగ్స్కి ఎలా అనిపించింది, మీకు క్రాక్స్ రిమూవ్ అయినాయా, ఎలా అనిపించింది, ఇవన్నీ టిప్స్ ఫాలో అయిన తర్వాత నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.